ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవై నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం విష్ణవే నమః. మనం సహస్రనామాలకి అర్థం చెప్పుకునే ముందుగా మనం రోజు కేశవనామాల్లో ఒక్కొక్క రూపాన్ని వర్ణించుకొని చెప్పుకుంటున్నాం. దాని గురించి చెప్పుకోవడంలో ఈవేళ ఆఖరిదైనటువంటి హరే శ్రీకృష్ణాయ నమః అంటాం కదండి. నిన్న హరే అయిపోయాడు, ఈవేళ శ్రీకృష్ణుడు అనమాట. ఇంకా మనకంతే శ్రీకృష్ణ స్వరూపాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇది దశావతారాల్లో శ్రీకృష్ణ కాదండి. అంతకుముందు కేశవాది నామాల్లో మనం 24వ నామం అయినటువంటి శ్రీకృష్ణ స్వరూపం అది వేరనమాట. ఇది వేదాల్లో వర్ణింపబడింది. అది విష్ణుమూర్తి యొక్క కృష్ణేన, ఆయనే శతబాహూనాం అని ఉన్నవాడు కనుక ఆయన ఇక్కడ కృష్ణ రూపంలో ఆయన వర్ణింపబడుతున్నాడు మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అర్థం అయింది కనుక ఈయన మనకి కుడి చేతిలో చక్కగా శంఖచక్రాలని, ఎడమ చేతి వైపున చక్రం పద్మం పట్టుకుని ఉంటున్నాడండి. కాబట్టి ఈ చతుర్భుజుడైన ఈ విష్ణు స్వరూపంలో ఉన్న కృష్ణుడిని మనం 24వ నామంగా మనం స్మరించుకొని దాంట్లోకి పెడదామండి. సర్వం కృష్ణార్పణం. అక్కడితో 24 నామాలు మనం చెప్పుకోవడం పూర్తయింది. ఇది శ్రీకృష్ణ స్వరూపం. దాంతో ఆఖరి నామం అనమాట 24వ నామం. ఇప్పుడు శ్లోకాలు చదువుకుని తర్వాత మనం అర్థం చెప్పుకుందుకు పెడదామండి. మనం 29, 30 శ్లోకాలు చెప్పుకోవాలి. ఆ 2 చదువుతాను. ఇంకొకసారి పైవి ఇంకో 2 చదివి ఎక్కువ సమయం వేస్ట్ చేసుకోకుండాను చూడండి. మనం అసంఖ్యేయో అప్రమేయాత్మ విశిష్టశిష్టకృచ్యుచి సిద్ధార్థసిద్ధ సంకల్ప సిద్ధిద సాధన వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ విభక్త శృతిసాగర. ఈ 2 నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోవాల్సినవి సుభుజో దుర్ధరో వాంగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూహో బహుద్రూప శిపివిష్ట ప్రకాశన ఓజస్తేజోచ్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన వృద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రాంసు భాస్కరద్యుతి. ఇది ఈ 2 శ్లోకాలు. ఇప్పుడు మనం అర్థాన్ని చెప్పుకోవాలండి. మనం దానికి శ్లోకం చక్కగా విడదీసుకుంటూ చదువుకోండి. అందుకని అన్ని శ్లోకాలు చదవడం మానేసి ఈ 2 చదివాను. దానికి ఇప్పుడు మనం చదువుకున్నాం. సుభుజో, సుహు యోగ్యమైన అంటే భుజో అంటే భుజములు కలిగిన వాడని మామూలు అర్థం కదండి. చక్కటి భుజములు కలిగినవాడు, చతుర్భుజుడు, చక్కటి భుజాలన్నమాట. మహోబలోపేతమైన ఆ భుజాలని దీనికి మామూలుగా అర్థం అండి. కాబట్టి అంటే మరి అందరినీ ఆయన ఆశ్రయించిన వాళ్ళ భారం అంతా ఆయన వహించి మన రక్షించడానికి అందమైన ఆ బాహువులు కలవాడు కనుక సుబాహు, సుభుజో అన్నమాట. అలాగా నామాలు ఉంటాయండి. అర్థమైందా? తర్వాత ఇంకా ఇక్కడ సుభుజో అంటే అన్న శబ్దానికి భుక్ అంటే భుజము అన్న స్వభావం కాకుండా అర్థం కాకుండా భుజించే స్వభావం కలిగిన వాడని అర్థం కూడా వస్తుందండి. అంటే ఏం చేస్తున్నాడు? సమస్త సృష్టిలో ఆ సమస్త గుణముల్లో ఈ జీవులు మొదలైన ఈ విశ్వం అంతా కూడా భోక్తగా అనగా తాను భుజించేవాడుగా ఉన్నాడు కనుక ఇక్కడ మంచి భుజ అంటే ఆయన భోక్త అని చెప్తారు కూడాను. భుజించేవాడని అర్థం. అంటే ఈ సమస్త సృష్టి కూడా యజ్ఞరూపమైన ఆ బ్రహ్మదేవుడు సృష్టించింది కదండి. అట్టి ఆ యజ్ఞానికి తీసుకునే ఫలితాన్ని తీసుకునేవాడు ఆయనే కనుక చక్కగా భుజించేవాడు కనుక సుభుజ అని అర్థం వస్తుందండి. కాబట్టి ఇక్కడ బాహువులు, ధర్మం నాలుగు రకాలుగా ఉంటుంది. కానీ ధర్మం 4 పదాలు చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాడు కాబట్టి భక్తులను కోర్చి తీర్చేవాడు కాబట్టి మనకు కలుపుతారు వంటి వాడు ఎన్నో అర్థాలు ఉన్నాయి. అలాగే ఇది కూడా సుభుజో అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత దుర్ధరో తర్వాత నామం అంటే ధరించుటకు శక్యము కానివాడు. అంటే దుర్ధరో తండ్రి పొందడానికి అంత సులువుగా దొరకడు అనే కదండి మామూలు అర్థం. అంతే కదా. ఆ దుర్ధరో అంటే మనం ధరించడానికి దుస్సాధ్యమైన వాడు, సాధ్యము కానివాడని అర్థం. అంటే
ఆయన ఎవరికి దొరకడు. అంటే ఎవరికి దొరకడా? దొరుకుతాడు. అంటే మనకి ఎలాగా మన భక్తితోటి ఆయన చేరుకోవాలి. తపస్సంపన్నులైనప్పటికీ కూడా ఆయన అంత సులువుగా దొరకడు. కాబట్టి మనం ఈ దుర్ధరు అనే నామానికి ఆయన అంతా ధరిస్తాడు, భరిస్తాడు. ఆయనే మనకు మూలాధారం లాంటి వాడు. కాబట్టి ఆ పరమాత్మని ధరించే శక్తి ఏదీ లేదు, ఆ వస్తువు లేదు, ఎవడూ లేడు. కాబట్టి ఈ సృష్టిలో అందరికీ ఆయనే ఆధారభూతుడై ఉన్నాడు కనుక అతన్ని భరించడం ఎవరికి శక్యం కాదనే అర్థం ఈ దుర్ధర అనే నామానికి ఉందండి. అంటే ఇంకా మన శరీరంలో కనిపించే ఇంద్రియాలు, అవయవాలు, మన లోపల ఉండే ప్రాణం ఎలాగైతే మనం ధరించి బతికిస్తున్నాడో ఆ విధంగానే ఈ సమస్త సృష్టికి కూడా లోపల ఉండే ఆ అంతర్యాముగా ఉండే ఆ జీవుల్లో ప్రాణశక్తి, మనస్సు, ఆ శ్వాస, ఆ హృదయాల్లో మధ్య నుండి అంతా తిప్పుతున్నాడు, ధరిస్తున్నాడు. ఇదంతా చెప్పుకుంటున్నాం కదండి. అంటే మనకి ఏమర్థమవుతుంది? విశ్వప్రాణ స్వరూపుడు ఆ భగవంతుడే మనకు తెలుస్తుంది కనుక ఇక మనకు అందరికీ ఆధారం ఆ ఆత్మస్వరూపుడైన ఆయనే కనుక ఆయన్ని ధరించడం, భరించడం ఎవరి వల్ల కాదు కనుక ధరించ సఖ్యము వాడు కనుక, అంటే పైగా ఆకాశంలో సూక్ష్మమైన వాడు, ఎవరికి అంత గమ్ముని పట్టుబడ్డు కనుక దుర్ధరః అని ఈ నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాత నామం వాంగ్మి. వాక్కు అని ఇదివరకు చెప్పుకున్నాం. వాంగ్మి అంటే చక్కటి వాక్కు వెలిబుచ్చేవాడు, ఆ బ్రహ్మవాక్కు అలాంటి వాక్కు వెలిబుచ్చేవాడు కనుక ఆయన వాంగ్మి అయ్యాడు. అలాగే వేదాలే కాదు, మనకి ఏదైనా కూడా చక్కగా ఆయన్ని చక్కగా మనకి ఇష్టమైనట్టు ఆయనకి హితం చేకూర్చేలా ఆయన్ని పొగడ్డానికి, కొనియాడడానికి చక్కటి వాక్కులు ఇచ్చాడు కనుక ఆయన వాంగ్మయ అయ్యాడండి. ఆయన వాంగ్మయ స్వరూపుడిని మనం ఈ సృష్టి ప్రారంభంలోనే ఆ శబ్దరూపమైన వేదంలో ఆ రూపంలో అవతరించాడు కాబట్టి ఆయన శబ్ద బ్రహ్మ వాంగ్మయుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమస్త శబ్దాలకి మూలం ఏమిటి? అక్షరాలు. ఆ అక్షరాలకు మంత్రాలుగా ఉన్నాయి. ఆ మంత్రాలలో బీజంలో ఉన్నాయి. ఆ బీజంలో ఉండే ప్రణవం అనబడే ఓంకారం చెప్పుకుంటామే, ఆ ఓంకారం ఒక మంత్రం కదా. కాబట్టి ఈ వాక్కు సమస్తానికి ఈ ఓంకారం నుండే పుట్టాయి. కాబట్టి ఆ సమస్త వాక్కులకు ఆదిభూతుడైన ఆ పరమాత్మ వాంగ్మి అంటే వాక్కులను వెలిబుచ్చేవాడు, చక్కగా మాట్లాడేవాడు, వేదమయ స్వరూపుడు, వేదమే వాక్కులుగా గలవాడు. ఇన్ని అర్థాలు మనం దానికి చెప్పుకొని వాంగ్మి అనే నామంతో ఆయన్ని స్తుతించుకుంటాం అన్నమాట. ఇంకా మహేంద్రోహో, మహేంద్రుడు మహా గొప్పదైనటువంటి ఇంద్రుడు అని చెప్పడం దానికి అర్థం. అంటే అందరికీ ప్రభు అయి ఉన్నవాడు, పరమైశ్వర్య స్వరూపుడై ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ ఇంద్రహ మహా అంటే ఇంద్రుడి కన్నా గొప్పవాడు ఇంతవరకు ఒకసారి చెప్పుకున్నాం. అలాగే 7 లోకాలకు స్వర్గం ఉన్నంతమైంది. ఆ స్వర్గమేమో ఇంద్రుడికి, అంతకన్నా పైన ఉన్న సత్యలోకం పైన ఉండబడి ఆది బ్రహ్మ యొక్క లోకం అని మనం అస్మాడు చెప్పుకుంటున్నాం. ఆయన శుద్ధ బ్రహ్మస్వరూపుడు. ఆయన ఓం తత్సత్ అనే పరమాత్మ. కాబట్టి ఈయన మన మహేంద్రుడు, ఆ దేవతలు ఆ స్వర్గంలో ఉండే వాళ్ళందరికన్నా ఆ ఇంద్రుడి కన్నా కూడా చాలా గొప్ప వాడు కనుక ఇక్కడ మహేంద్రుడు అనే మహేంద్రోహ్ అనే నామంతో మనం స్తుతిస్తున్నాం అన్నమాట. తర్వాత వసుదో అంటే వసు అంటే సంపద లేకపోతే భూమి అనే అర్థాలు ఉంటూ ఉంటాయి. వసుదో అంటే మనకు సంపదను ఇచ్చేవాడని మామూలుగా అర్థం. ఇంకా ఎక్కువగా చెప్పగానంటే మనకి వసువులు 8 అని చెప్తూ ఉంటారండి. అలాగే ఈ దైవీ ప్రకృతిని 8 రకాలుగా చెప్తారండి. అష్ట సంపదలు. ఆ అష్ట సంపదల నుంచి అష్టలక్ష్మిలు అనమాట. మనకి అలాగనమాట మనం చెప్పుకోవాలి. ఏమేమిటవి? భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం, మనస్సు, బుద్ధి, మహత్. ఇవి 8 కూడా మహాభూతాలు. ఇవి ఈ 8 దైవీ ప్రకృతి. అవే నా యొక్క దైవీ ప్రకృతి స్వరూపిణి ఈ ప్రకృతి మాత. ఆవిడే మొదటి నామంలో సూచించబడే లక్ష్మి కనుక ఈ లక్ష్మీ స్వరూపాలే ఈ అష్ట ప్రకృతులు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ వసుధు అనే నామానికి ఈ మనకి సంపదలను ఇచ్చేవాడు వసుధ అని వసుధో నామం మనం చెప్పుకుంటాం అనమాట. వెంటనే తర్వాత నామం వసుహు అంటే సంపదలను ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే తనని ఆశ్రయించిన వాళ్ళకి ఏ సంపద కావాలంటే వాళ్ళకి అవసరమైంది తానే ఇస్తూ ఉంటాడు కదా. అందుకే సంపదే తన రూపమైనట్టు వాడు కనుక వసుహు. కాబట్టి ఆయన అంతరిక్షంలో వాయువు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటూ ఉంటాడు. మనకి కావలసినప్పుడు మనం ఎలా అయితే వాయువుని తీసుకుంటామో అలాగే మనం అన్నిటి కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటాడని మనకు తెలుసుకోవాలి. కనపడకుండానే మనకు అన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు. ఈ కళ్ళకు కనపడ్డంతే అర్థమవుతుంది కదండి. వసుహు అంటే గొప్ప సంపదలు కలిగిన వాడు
అంటే వసించేవాడు అంతటా అని అర్థం కూడా మనకు వస్తూ ఉంటుంది. అంటే మన అందరిలోనూ జీవాత్మ రూపంలో కూడా అంతర్యామిగా ఉన్నాడు కనుక పరమాత్మ మనలో నివసిస్తున్నాడు కనుక ఇక్కడ మన ఈ నామంలో వసుహు అంటే మనలో నివసించేవాడు. అలాగే వాసుదేవుడు అన్నప్పుడు కూడా మనం అర్థం చెప్పుకున్నాం, అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంకా నైక రూపో అంటే కేవలం ఏదో ఒక రూపం మాత్రమే, కానీ బహురూపాలు కూడా ఆయనే, ఎన్నో రూపాలుగా ఉండి ఆయనే నైక రూప, ఆయనే ఏకరూప. అర్థమైంది కదండి ఇప్పుడు. కాబట్టి నైక రూప అంటే భక్తుల మనోభీష్టాలన్నింటినీ తీర్చే తలంపు ఉన్న రూపం, తగినట్టు రూపాలని ఆయన ఎప్పుడు కావాల్సి అప్పుడు ధరిస్తూ ఉంటాడు కనుక అనేక రూపాలతోటి అది ఇక్కడ నైక రూపం. సృష్టి ఆది యందు ఆయన ఎక్కడున్నాడు? ఆది బ్రహ్మగా ఉన్నాడు. ఆయన్నే మనం ఆదినారాయణ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆయనే విరాట్ పురుషుడుగా, ఆయనకి వేల కొద్ది శిరస్సులు, పాదాలు, హస్తాలు అన్నీ ఉన్నాయి, అలా అని చెప్పుకుంటున్నాం కదండి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైన వాడు కాబట్టి ఆయన ఇక్కడ అనేక రూపుడుగా ఉన్నాడు అని అది నారాయణ తత్వాన్ని దీనికి అర్థం మనం తెలుసుకోవాలి. ఒక రూపంగా ఉన్న మొదట ఉన్నవాడే ఇప్పుడు అనేక రూపాలుగా ఉన్నాడు కనుక నైక రూపం అనే నామంతో ఇక్కడ స్తుతిస్తాం. ఇంకా బృహద్రూప అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, మొట్టమొదట ఒక రూపంలో ఉండి తర్వాత అనేక గొప్ప రూప అవతారాలను ఆయన మనకు కనిపించాడు కదా. మొట్టమొదట శ్వేతవరాహ కల్పం మొదట్లో ఆదివరాహ రూపంలో అవతరించాడని చెప్పుకుంటున్నాం, అది బృహద్ రూపమే కదండి. కాబట్టి అలాగా పెద్ద రూపం కలిగిన వాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అష్టదిక్కుల్ని అని అర్థమే ఇక్కడ బృహత్ రూప, బృహద్ రూపం అనేదానికి అర్థం అనమాట అండి. బృహత్ అనగా పెద్దది అని అర్థం. బ్రహ్మాండం అంతా పెద్దదే కదండి, మరి అంతకన్నా పెద్దది ఏం లేదు కదా. ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త ఆయనే కనుక బ్రహ్మకు కూడా తండ్రి ఆయనే కనుక ఆ నారాయణుడే కనుక బృహద్రూపుడు అని ఈ నామంలో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదండి. సమస్త సృష్టి అంతా వ్యాపించి పరబ్రహ్మతత్వమే తానై ఉన్నాడు కనుక ఆ రూపం కనుక బృహద్రూప అని ఈ నామంలో స్తుతిస్తున్నాం. ఇంకా సిపి విష్ట అంటే సూర్యరశ్మి అంటే కిరణాలు అనమాట, అలా ఉండేవాడు. సిపి విష్ట అంటే అనేక కిరణాలతో కూడుకుని ఉండేవాడు సూర్యుడు అని అనుకుందాం మనం. ఆ సూర్యుడు కూడా ఈయనే. అలాగా యజ్ఞరూపంలో ఇచ్చేటి ఆ బలులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్రహించేవాడు. అంటే జంతు బలులనే కాదండి, అనేక రకం భరిస్తూ ఉంటాం కదా, అలా కూడా మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఇక ఆవిష్ట సిపి విష్ట అంటే సిపిభి ఆవిష్ట, సిపి అంటే కిరణాలని అర్థం అండి. కిరణాలంతా వ్యాప్తి చెంది ఉన్నవాడు ఆయన. కిరణాలు తేజో కిరణాలు ఆత్మ నుంచి వెలువడే సృష్టి అంతా నడుస్తుందని మనకి ఇదివరకు ఒకసారి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అది అర్థం చూసుకోండి. వేద సంప్రదాయంలో 2 అర్థాలు ఉన్నాయటండి. యజ్ఞస్వరూపుడని కిరణములు కలవాడనే అర్థం ఈ నామానికి ఉందిట. అందుకని ఆ వేద ప్రమాణం వలన మనం విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడని తెలుసుకుంటున్నామని ఒక అర్థం. తర్వాత ఇంకా ఈ కాలచక్రం సంవత్సరం అని చెప్తున్నాం కదా, చక్ర రూపంలో ఉంటున్నాడు రాశి చక్రం, ఆయనే విష్ణువు యొక్క యజ్ఞస్వరూపం. యజ్ఞ సంవత్సర అని చెప్పుకుంటూ ఉంటాం. మేషం నుంచి వృషభం ఇలాగా జంతువులే ఆ యజ్ఞ పశువులు అనమాట. మనం మేషం, వృషభం, సింహం అలా ఉన్నాయి కదా, అలాగనమాట. అలా చెప్పి ప్రతిదినం కూడా ఇక ఇదేంటి ఏమవుతుంది, మనకి కిరణాలతోటి ప్రతిదినం తూర్పున ఉదయించడం, పశ్చిమనేమో అస్తమిస్తూ ఉన్న సూర్యుడు కనబడుతున్నాడు కదండి. అప్పుడు అది ఏమిటంటే యజ్ఞగుండంలో హుతం చేయబడిన కాలం, ఆ కాలాన్ని ఆయనే మింగుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మరలా అవి తిరిగి మళ్ళీ తూర్పునే ఉదయించడం అంటే మళ్ళీ యజ్ఞం ప్రారంభం. సమస్త జీవరాశియు తిరిగి ఉద్భవిస్తూ ఉండడం, మళ్ళీ కూడా అలా తిప్పుకుంటూ ఉండడం కాలచక్రాన్ని. ఈ విధంగా చక్రాకారంగా ఆ యజ్ఞానికి ఈ భగవద్గీతలోను ఏవం ప్రవర్తితం చక్రం అని చెప్తాడండి. అది అలాగ చక్రంలా తిరుగు ఈ సంవత్సరాలని యజ్ఞముని నక్షత్ర మండలాల్లో రాశి చక్రాన్ని ఆ యజ్ఞాల్లో ఉండే పశువులుగా ఆ రాశి చక్రంలో ఉండే జంతువులనే చెప్పడం. ఆ యజ్ఞ పశువు చేత ప్రతిష్ఠింపబడినవాడు కనుక ఆ రాసుల రూపంలో ప్రతిష్ఠింపబడిన కాలపురుషుడే ఈ కాలచక్ర స్వరూపుడు కనుక ఈ సిపిర్ యజ్ఞ ఏవ పశుషు ప్రతిష్ఠతి అని చెప్పారటండి. అది వేదమంత్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన మాట అండి అది. ఇంకా రెండో అర్థం కిరణములు అంటే సూర్యుడి నుండి ప్రసరిస్తున్న కిరణాలు. ఆ విశ్వాత్మకుడైన భగవాన్ నుంచి ప్రసరించే కిరణాలు ఎక్కువ ప్రవాహం కలుగుతాయి సూర్యకిరణాల కన్నా కూడా. అంటే మనకు మహానుభావుడు వ్యాసమహర్షి చెప్పినట్టు ఆయన బ్రహ్మసూత్రంలో ఆ బ్రహ్మ విభూతి నుండియే జీవులు ప్రయాణించి తిరిగి బ్రహ్మలోకంలోకి పెడుతున్నారు. ఆ మోక్ష మార్గం అంటే అదే అధివాహిక లింగా అనటం వలన ఈ
ఈ కిరణ స్వరూపుడగు ఆ పరబ్రహ్మయే శిపివిష్టుడు అని కూడా చెప్పాడండి ఆయన. కాబట్టి ఆ వ్యాస మహానుభావుడు కాబట్టి ఆ కిరణాల చేత వ్యాపించబడి ఉన్నాడని అర్థం. ఇదే విశేష నామం. కాబట్టి ఇదే అర్థం ముఖ్యమైనది కనుక ఈ రహస్యార్థాన్ని కూడా మనం గ్రహించాలండి. శిపివిష్ట. ఆ తర్వాత నామానికి వెళదాం. ప్రకాశన. ప్రకాశవంతుడు, ప్రకాశింపచేసేవాడు తానే. అవునా, అందరినీ ప్రకాశింపచేసేవాడు తనే. ప్రకాశన అంటే ప్రకాశించేవాడు తనే. కాబట్టి తన దివ్య రూపం ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళ రూపాన్ని కూడా ప్రకాశింపచేస్తాడు వాళ్ళందరినీ కూడానని దీనికి ఆయన ప్రకాశవంతుడు అని చెప్పుకోవడం. అంటే ఈ విశ్వాత్మగా ఉండే భగవంతుడు 2 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఒకటేమిటి, విశ్వం అంతా ప్రవేశించి ఉండడం, అది విశ్వత్వం లేదా విష్ణుత్వం అని చెప్పబడింది. అలాగే జీవుల ఆత్మయందు ఉండి ప్రకాశంతో మన్ని వెలిగించుతున్నాడు కదండి. అందుకే జీవుణ్ణి తాను చూస్తూ సర్వం కూడా అంటే అందరి హృదయాల్లోనూ వెలిగించిన దీపంలాగా చక్కగా వాళ్ళకి ప్రకాశం కలగజేస్తున్నాడు కనుక ఈ నామానికి ప్రకాశన అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి మనం ఇలాగ ఈ నామానికి స్వయంగా మనం గ్రహించమని ఆయన తర్వాత నామం దగ్గర నుంచి మనం ఇంకో శ్లోకంలో ఇంకా వివరంగా మనం చెప్పుకుందామండి. తర్వాత ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపన వృద్ధస్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుద్భాస్కరద్యుతి. ఇదండి శ్లోకం. ఓజస్తేజోద్యుతిధర మొదటి నామం. అది ఓజస్సు, తేజస్సు, ద్యుతిధర అంటే ప్రాణబలం, శౌర్యాది గుణాలు, కాంతిని అవన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి కదండి. అవన్నీ ధరించి చక్కటి జ్ఞాన లక్షణంతో ప్రకాశించేవాడు అని అర్థం అండి దీనికి. కాబట్టి ఓజస్సు ఆయనలో ఉన్నాడు, ఆయన తేజోరూపంతో ఉన్నాడు, ఆత్మజ్యోతి కూడా ఆత్మస్వరూపంగా కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ధరించి ఉన్నాడు కనుక ఓజస్ తేజోద్యుతిధర అని ఈ నామం చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత నామం ప్రకాశాత్మ. కాంతి రూపమైన ఆత్మస్వరూపుడు ఆయన ప్రకాశాత్ముడు అని చెప్తున్నారు దీనికి. అంటే ఆయన ఎవరైనా ఒప్పుకు తీరాలి, ఆయన లేకపోతే ప్రకాశం లేదు. కాబట్టి ఆయన ప్రకాశాత్మ స్వరూపుడని ఎవరైనా ఒప్పుకు తీరాలి. ఆయన స్వయం ప్రకాశమైంది. సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి ఇలాగ ఆయన ప్రకాశం ఇస్తేనే వాటికి వెలుగు. కానీ ఆయన అలాంటి వాడు కాదు. అగ్ని, ఆ నక్షత్రాల్లాగా అలాంటి వెలుగులతో ఆయన ప్రకాశించడు. ఆయన స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ, ఆయనే ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆ సూర్యుడు చక్కగా, ఆ చంద్రుడు వీళ్ళందరికీ కూడా చక్కగా ఎప్పుడైనా మనం అలా చెప్పుకుంటూ ఉంటాం, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు. అది కాదండి, ఆయనే అందరికీ ఆ వెలుగుల్ని ఇస్తాడు కనుక ఆయన ప్రకాశాత్మ అని ఈ నామంలో చక్కగా చెప్పబడుతున్నాడు. అంటే చక్కటి జ్ఞానవంతుడు, చక్కటి ప్రకాశవంతుడు అని దీనికి అర్థం మనం తెలుసుకుంటున్నాం. ఇంకా తర్వాత నామం ప్రతాపన. అంటే చక్కగా గొప్ప ప్రతాపం కలిగిన వాడు అని అర్థం. అంటే సూర్యుడు ప్రతాపం చూపిస్తాడు అండి, అది మనం ఆయనగా చెప్పేటప్పుడు. కానీ అంతకన్నా కూడా ఈయన ఉగ్రమైన కాంతిచే లోకాలన్నీ కూడా తప్పింపజేస్తాడు. అలా అందుకని కూడా మనకి ప్రతాపన అనే అర్థం ఈయన పరంగా ఇక్కడ ఈ నామాన్ని చెప్పుకుంటున్నాం. ఇంకా ఇక్కడ తాపన అంటే తప్పింపచేయవాడని కదండి అర్థం. వేడిని పుట్టించువాడు కాన ప్రతాపన అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే శత్రువులు భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వాళ్ళని తప్పింపజేసే లక్షణం ఉందని చెప్పడం ఈ ప్రతాపన అని నామానికి కొంచెం అర్థం చెప్పుకోవచ్చు. ఇంకో అర్థం ఏమిటంటే ప్రతాపన అంటే ప్రపంచమును వేడి చేత తప్పింపచేయచ్చు. అగ్ని సూర్యుడిలాగా అన్నీ తానే ఆ వేడిని ఇచ్చేటటువంటి ప్రతాపం కలిగిన వాడని కూడా ప్రతాపన అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆత్మలాగే అన్నీ మనకి ఏం కావాల్సి ఇవ్వడంలో ఈ వేడిని కూడా తానే ఇస్తాడు కనుక తన ప్రతాపం చూపిస్తాడు. మనందరికీ అది ఇవ్వకపోతే ఏమీ లేదని చెప్పి కూడా అర్థం మనకు వస్తుందన్నమాట. ఇంకా వృద్ధ అంటే ధర్మము, జ్ఞానం, వైరాగ్యం ఆ మొదలైన వాటిలంతా ఆయనే నిండి ఉంటాడు కనుక ఇక్కడ వృద్ధుడు అని చెప్తున్నారు. సర్వకాలాల యందు కూడా వర్ధిల్లే సముద్రంలా ఉన్నాడని కూడా సమృద్ధుడు అని కూడా చెప్పచ్చు ఈ వృద్ధానామానికి. ఇంకా సంస్కృతంలో అయితే ఇక్కడ రుక్శబ్దం ఋగ్వేదాల్లో పదం అండి. అది ఆ రుక్ అనే మాటకి సత్యము కన్నా పైనుండివాడు అని అర్థం కూడా దీనికి మనం చెప్పుకోవచ్చు. అంటే యథార్థ స్వరూపుడు పరమాత్మ అని చెప్పడమే మనం ఈ నామానికి అర్థం. అలాగేను రుచి అని చెప్పుకున్నప్పుడు కిరణములు
చేత ప్రకాశించేవాడని ఇందాకని చెప్పుకున్నాం కూడా చూడండి. అలాగా జ్ఞానం అనే కిరణాల చేత ప్రకాశిస్తూ ఉంటాడు ఆ వేదాల ద్వారా మంత్రాల ద్వారాను అని చెప్పేసి, అలాగే మనం కూడా ఆ మంత్రాలను ఉచ్చరించి జపించిన వెంటనే మనకి ఆ జ్ఞానంతో మనం కూడా ఆ సత్యం ఆ ధర్మంతో చక్కగా ఉండి మనం భాషిస్తూ ఉంటే ప్రకాశిస్తాం కనుక ఈ విధమైన సత్యము జ్ఞానము మనకి చూపించగల ఆ రుక్ అనే పదం వల్లే ఆ పరమాత్ముడు ఇక్కడ రుద్ధ అని తెలియబడుతున్నాడు. కనుక ఆయన అలాగని చెప్పి ఒకదానికి పరిమితుడని మాత్రం మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆయన స్పష్టంగా ప్రకాశించు వేదార్థాలకి వెలుగు లాంటి వాడు. వేదాలని ఇచ్చినటువంటి ఆయన రుద్ధ స్పష్టాక్షరో మంత్ర అని చెప్పి ముందే చెప్పుకున్నాం కదండి. చక్కగా ఆ అక్షరాల యొక్క మంత్రాలే, ఆ మంత్రమే వాక్కుగా ఆ రుక్కుల్లో బద్ధుడై ఆ విష్ణుదేవుడే. కాబట్టి ఆ రుక్కి అనే నామం ఇక్కడ పరమాత్మార్థం అని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి ఇక్కడ దీన్ని మనకి ఈ నామం చక్కగా విశేషార్థంతో మనం చెప్పుకున్నాం. ముందే మనం చెప్పుకున్నాం కూడా. ఇది కూడాను స్పష్టాక్షర, స్పష్టమైన ఓంకార రూపమైన అక్షరము కలవాడు కనుక స్పష్టాక్షర అంటే సుస్పష్టంగా ఆ వేదాక్షరాల రూపంలో ఉన్నవాడని కూడా మనకి అక్షరము లేని అక్షర స్వరూపుడు స్పష్టాక్షర అని ఇక్కడ చెప్పారనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపుడు అక్షర స్వరూపుడు అని కాబట్టి ఆయన మనకి ఈ నామంలో స్పష్టాక్షర అని అక్షర స్వరూపుడు అని చెప్పుకున్నాం. తర్వాత నామం మంత్ర అంటే ఇప్పుడు వేదాలన్నింటిలో కూడా మంత్రస్వరూపంగా ఉన్నాడని మనకి మంత్రముల చేత తెలుసుకోగలిగిన వాడని చెప్తోంది కనుక మంత్ర నామం. అంటే మంతారం త్రాయతే ఇది మంత్ర, ఎవరైతే మంత్రాన్ని చింతిస్తూ చదువుకుంటూ ఉంటారో వాళ్ళని రక్షించే మంత్రస్వరూపుడు అని అర్థం కూడా దీనికి మనం చెప్పుకోవచ్చు. ఎవరు పరమాత్మ నిత్యం స్మరిస్తుంటారో, ఎవరిని ఆయన ఆశ్రయించి ఉంటారో ఆయన ఆ సంసార సాగర్ నుంచి మనం తరించే మంత్రస్వరూపుడు. అందుకని ఏదో ఒక మంత్రం పట్టుకుంటా మనం తరించిపోతామన్న అర్థం అందుకనే చెప్తూ ఉంటారు. అందుకే మంత్రస్వరూపుడు అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకుంటున్నాం. అందుకబట్టి మనం ఏదో ఒక మంత్రాన్ని అస్తమాటు మనం ధరించి మననం చేసుకోవడం వల్ల మనకి ఉత్తమగతులు లభించేవాడు కనుక మంత్రస్వరూపుడు అని అర్థమవుతోంది. తర్వాత నామం చంద్రాంశు అంటే ఈ సంసార తాపంతో పడి అంటే ఎండలో పడి మడమలా మాడేవాడికి చంద్రకిరణాలు రాగానే చక్కగా ఎంత హాయిగా ఉంటుందో అలాంటి చంద్రబిందు స్వరూపుడు కనుక ఈయన చంద్రాంశు అంటే చంద్రుడి నుంచి వచ్చే ఆ చల్లదనం వంటి వాడు కనుక చంద్రాంశు అని చెప్పారండి. అలాగే ఎవరైతే చక్కగా మననం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మనసు చల్లదనాన్ని కలిగించే ఆనందాన్ని కలిగించే స్వరూపుడు కనుక ఇక్కడ చంద్రాంశు అని చెప్తున్నారండి. అంటే చక్కగా ఆ వేద పురుషుడుకు ఈయన మనస్సు లాంటివాడు కనుక చంద్రుడు లాంటివాడు కాబట్టి ఈయన చంద్రాంశు అని చెప్పబడుతున్నాడు. కాబట్టి మనల్ని చక్కగా ఈ సంసార సాగర్ నుంచి రక్షించే వాడు కనుక చంద్రకళ వంటి వాడు కనుక చంద్రాంశు అని శబ్దమునకి అర్థం కూడా మనకి చెప్పుకుంటున్నాం. ఇదో ఇంకా భాస్కర ద్యుతి, భాస్కరుడు అంటే సూర్యుడు కాబట్టి భాస్కర ద్యుతి అంటే చక్కగా సూర్యుడిలా ఆ సూర్యుడికి వెలిగించే సూర్యుడు లాంటి వాడిగా భాషించుతూ ఉంటాడు కనుక ఇక్కడ భాస్కర ద్యుతి అంటే సూర్యుడి కన్నా 1000 రెట్లు కాంతితోటి ప్రకాశించేవాడు. అంటే చక్కగా మన బుద్ధులను ప్రేరేపణ చేస్తాడు గాయత్రి మంత్రంతో అని చెప్పాం కదా, ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పి చక్కగా మనకి బుద్ధుల్ని ప్రచోదన చేయువాడు అని కూడా అర్థం వస్తుందండి. కాబట్టి సర్వమును భాషిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అలాంటి మనస్సుతో వెలిగేవాడు కాబట్టి ఈయన భాస్కర ద్యుతి అని ఈ నామంలో మనం స్తుతించుకుంటున్నామండి. తర్వాత అమృతాంశుద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత్సేతు సత్యధర్మ పరాక్రమ. ఈ శ్లోకం రేపు చదువుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. ఓం విష్ణు.